హలో, నేను మీ మానస ప్రియదర్శిని. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సండే, సో మీ అందరికీ కూడా హ్యాపీ సండే. ఎంజాయ్ యువర్ సండే. సండే అనగానే అసలు నిజంగా కూడా ఎక్కడ లేని జోష్ అంతా కూడా వచ్చేస్తుంది కదా అండి. మళ్ళీ అదే మండే మార్నింగ్ అయితే మాత్రం అమ్మ బాబోయ్ అసలు ఒక రకంగా ఉంటుంది అసలు మూడ్ కానీ ఏదైనా కానీ మైండ్ సెట్ కానీ. ఎందుకంటే వర్కింగ్ డే స్టార్ట్ అయిపోతుంది కదా, సో ఆ విధంగా ఉంటుంది. మేము చూస్తున్నారు కదా మీరు, మేము ఇక్కడికి ఫిష్ మార్కెట్కి వచ్చామండి. ఫిష్ తీసుకుందాం అనిపించింది ఈరోజు సండే స్పెషల్. మా ఇంట్లో ఫిష్ అనమాట. ఫిష్ని తీసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఫ్రెష్ చేసి మంచిగా పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారనమాట. ఇక నాకు ఇంట్లో ఫ్రెష్ చేయడము అలాంటిది ఏమి రాదండి, సో అక్కడే మేము ఫ్రెష్ చేయించి పీసెస్ లాగా కట్ చేయించుకొని వస్తాము. అయితే అక్కడ పీసెస్ లాగా కట్ చేస్తున్నటువంటి తను ఆ ఫిష్ కట్ చేసిన ఆమె ఏమందంటే మమ్మల్ని అడుగుతా ఉందనమాట, ఎలాంటి ముక్కలు ఎలా కోసివాలి, లావుగా కొయ్యాలా సన్నగా కొయ్యాలా అని. మరి ఎందుకు అలా అడిగిందో నాకు అర్థం కాక నేను అడిగాను, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే ఫ్రైకి అయితే ఒక రకంగా ఉంటాయంట పీసెస్, తర్వాత చారు చేసుకోవాలనుకుంటే అంటే పులుసు, చేపల పులుసు చేసుకోవాలనుకుంటే ఇంకో మాదిరిగా ఫిష్ అనేది పీసెస్ అనేది కట్ చేస్తానని చెప్పేసి అన్నమాట. మామూలుగా అయితే నేను కొన్ని చేపల పులుసు చేసిన తర్వాత కొన్ని పీసెస్ పక్కన పెట్టి ఫ్రై చేస్తూ ఉంటాను. సో మామూలుగా అయితే కట్ చేయమ్మా అని చెప్పేసి నేను అన్నాను అనమాట. ఇక మా కోసం అని చెప్పేసి వేరే గిరాకీ ఉండే అక్కడ, ఆ గిరాకీది పక్కన పెట్టేసేసి మేము తీసుకొచ్చిన పెద్ద చేప ఏదైతే ఉందో ఆ చేపను మొత్తం ముక్కలు చేసి ఇచ్చిందనమాట. ఆ విధంగా చేసింటాను. మామూలుగా అయితే నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు చాలా చాలా ఇష్టంగా ఉండేది. మా ఇంట్లో ఎవ్వరు కూడా తినకపోయేదనమాట. నా కోసం అని చెప్పేసి మా నాన్నగారు నా కోసం అని ఫిష్ తీసుకొని వచ్చేది. అయితే ఇప్పుడు అప్పట్లో పెళ్ళి కానప్పుడు మా నాన్నగారు తీసుకొస్తే ఇప్పుడు మా ఆయన నా కోసం తీసుకొస్తాడు అనమాట ఫిష్, నాకు ఇష్టం అని చెప్పేసి. అయితే మా పిల్లలకి ఎందుకోనండి ఫిష్ అంటే ఇష్టం అనిపించదు. వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా మేము చికెన్ వాళ్ళ కోసం అని తీసుకున్నాం అనమాట. సో మరి మీరు ఫిష్ తీసుకున్నప్పుడు ఇంట్లో మొత్తం ఫ్రెష్ మీరే చేస్తారా, బయట మార్కెట్లో చేయిస్తారా నాకు చెప్పండి. అలాగే ఫిష్ తీసుకున్నప్పుడు మామూలుగా ఫ్రై చేస్తారా, పులుసు చేస్తారా, లేక నాలాగా రెండు కలిపి చేస్తారా అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా. మరి ఈరోజు సండే స్పెషల్ ఏంటి, మీ ఇంట్లో ఏముందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి కదా, అలాగే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ కూడా చేసేయండి. ఏమంటారు మరి, చేస్తారా? అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియోస్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మరి బాయ్.